లేదు అని నేను ముందరగానే రైస్ ఉంచుకుని నేను ఇచ్చేస్తాను. అది వ్యక్తిగతంగా అయితే ఇప్పటి వరకు నాకు ఎక్కడా ఎవ్వరు శత్రువులు లేరు వ్యక్తిగతంగా. ఇప్పుడు అక్కడ కూడా ఎవ్వరు వ్యక్తిగతంగా నాకైతే నేను ఒకళ్ళతో పోట్లాడి ఇది చేసుకున్నదైతే ఇప్పటి వరకు లేదు. ఇప్పుడు మీరు అంటే సరే ప్లేట్స్ అయినా గ్లాసెస్ అయినా కర్రీస్ రైస్ వాట్ ఎవర్ ఏదైనా ఇప్పుడు మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు ఇవ్వరు కదా, వాళ్ళు దేనికైనా అవసరానికి మీ దగ్గరకు వస్తారా? వస్తారు. మరి అదేంటి? నేను ఇస్తాను. వాళ్ళు అంటే ఒక ఇద్దరు మాత్రము ఇస్తారు మనకు. వాళ్ళ దగ్గర ఉంటే కంపల్సరీ ఇస్తారు ఒక ఇద్దరు మాత్రం. మిగతా వాళ్ళు ఎవరైతే ఇవ్వరు. ఇంక వేరే వాళ్ళు ఏదన్నా మన దగ్గర ఇదిగా ఉన్నప్పుడు అడిగితే అంటే వాళ్ళు రారు, వేరే వాళ్ళని పంపిస్తారు. ఓకే. అయితే మీరు ఫేమస్ అయ్యాక వీళ్ళందరికీ మీ మీద కక్ష కట్టి ఇలా మాట్లాడారా? ఫేమస్ కాకముందు నుంచే మీరు ఎన్నో ఇయర్స్ నుంచి ఈ హోటల్ అనేది నడుపుతున్నారు అక్కడ ఫుడ్ కోర్టు. సో దాని ముందు నుంచే వీళ్ళకి మీ మీద ఉందా మీ బిజినెస్ బాగా రన్ అవుతుందని? అంటే ఇక ఏంటంటే అసలు నేనే ఒకటి ఏంటంటే నాకు ఒకటి నచ్చింది ఏంటంటే ఇప్పుడు మనం నలుగురం ఉన్నాం ఇక్కడ. మన నలుగురం కూర్చొని మాట్లాడుతున్నాం. నీ సమస్య ఏదో నువ్వు చెప్పుకున్నావు. నీ సమస్య చెప్పుకున్నప్పుడు నేను అది అర్థం చేసుకొని ఏదో ఇప్పుడు ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు ఉన్నప్పుడు ఒకళ్ళ కష్టం ఒకళ్ళు చెప్పుకుంటాం. చేతనైతే తీర్చాలి, దాన్ని అంటే మానేసేయాలి.